సరే అయితే ఇప్పుడు ఫార్మసిటీ రద్దు కాలేదని ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. పార్ట్ ఆఫ్ ఫోర్త్ సిటీ ఫార్మసిటీ కూడా అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి హైడ్రా తీసుకుంటే హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధిలో హైడ్రా చాలా కూల్చివేతలకి దారితీస్తుంది. చాలా కూల్చేస్తున్నారు కట్టిన ఇల్లు అని చెప్పేసి. సో ఇప్పుడు రీసెంట్గా అమీన్పూర్ సైడ్ కొన్ని కూల్చివేతలు జరిగినప్పుడు వాళ్ళు కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అక్కడ చాలా పబ్లిక్ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత లాస్ట్ మన సాటర్డే అండ్ సండే ఈ కూల్చివేతలు అనేవి కొద్దిగా స్టాప్ చేశారు, ఆగిపోయినాయి. సో ఇది ఎంతకాలం ఆగిపోయినాయి, పూర్తిగా ఆగిపోయినాయి లేకపోతే ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? హైడ్రా విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఎలా అయితే ఫార్మాసిటీ విషయంలో కన్ఫ్యూజన్ ఉందో హైడ్రా విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అగ్రెసివ్గా డెసిషన్స్ అనౌన్స్ చేయటం, దాన్ని స్లోగా పీపుల్లోకి పంప్ చేసి దానికి కావాల్సిన లీగల్ ప్రాసెస్ అంతా చేసి పబ్లిక్ అందరికీ తెలియపరిచి యాక్షన్లోకి దిగితే బాగుంటుంది. అలా ఏం కాకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ అనౌన్స్ చేయటం, ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయటం, కూల్చివేతలు ఇవన్నీ మనకు తెలిసిందే. యాక్చువల్గా హైడ్రా స్టార్ట్ అయినప్పుడు ఏమనుకున్నాం మనం, యాక్చువల్గా హైదరాబాద్ సిటీలో ఉన్న అర్బన్ ఫ్లడ్డింగే నివారించటం కోసం చెన్నై ఇబ్బంది పడుతూ ఉంది, బెంగళూరు ఇబ్బంది పడుతూ ఉంది, అలాగే ఆల్ ఓవర్ ఇండియా చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఫైనల్గా ఒక 2 months టైం పీరియడ్ గడిచిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది దీనిలో ఒక ఇష్యూ లాగా కూడా కనిపించట్లేదు. ఏవైతే ఎంక్రోచ్మెంట్కి గురైనాయో ఆ లేక్స్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావటం, దానిలో కూడా టోటల్ 100% తీసుకొస్తామని మేము చెప్పట్లేదు, 50% తీసుకొస్తామని కూడా చెప్పట్లేదు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేస్తామని మాత్రమే చెప్తున్నారు. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట ఫ్రమ్ ద బిగినింగ్. దాని పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే అమీన్పూర్ విషయంలో ఒక ప్రాపర్టీ విషయంలోనే ఈ ప్రాబ్లం వచ్చింది. అది ఆల్రెడీ హైకోర్టులో ఉండటం, దాని మీద స్టే ఉండటం కూడా. మరి హైకోర్టులో స్టే ఉన్న ప్రాపర్టీని వీళ్ళు ఎలా డిమాలిష్ చేశారో తెలీదు. దాని మీద అయితే హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. స్టే ఉన్న ప్రాపర్టీని ఎలా డిమాలిష్ చేస్తారు, అది కూడా 48 hours టైం ఇస్తున్నామని నోటీస్ ఇచ్చారు, కానీ 40 hours డిమాలిషన్ చేయటం జరిగింది. ఇది మంచి చేయటానికా లేకపోతే పీపుల్ని టెరిఫై చేయటానికా, అసలు దీని పర్పస్ ఏంటి అని హైకోర్టు చాలా సీరియస్గా క్వశ్చన్ చేసింది. రంగనాథ్ గారిని అయితే దీనికి ఆన్సర్ చేయవలసిందిగా కోరింది. దానికి కొంత టైం ఇచ్చింది. సో ఈ 1 week 10 days టైంలో రంగనాథ్ గారు ఏం ఆన్సర్ ఇస్తారో చూస్తే అక్కడ నిజంగా మిస్టేక్ జరిగిందా లేకపోతే ఏం జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. బట్ స్టే ఉన్న ప్రాపర్టీని అయితే డిమాలిష్ చేశారు, అది ఎందుకు చేశారు అనేది వీళ్ళు ఆన్సర్ చేయాలి.